అంటే అప్పట్లో డైరెక్టర్ తేజ గారు హీరోయిన్స్‌ని గాని, హీరోస్‌ని గాని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అంట. సరిగ్గా చేయకపోతే. సో, అలాంటి పేరే మీకు గూడా ఉంది. నిజంగానే అంత సీరియస్ అవుతుంటారా? సీరియస్ అవ్వడం అంటే వాళ్ళు బాగా చేయలేదనుకోండి నాకేం పోద్ది, వాళ్ళకే ఫ్యూచర్ ఉండదు, వాళ్ళని ఎవరు గుర్తించరు. బాగా చేశారనుకోండి వాళ్ళకి గుర్తింపు వస్తుంది. బట్ వాళ్ళు అంటే రైవలరీ పెంచుకోరా? అసలు వెనకాలెళ్ళి తిట్టుకోవడం గాని ఇలా చేయరా ఆర్టిస్టులు? అయ్యో, మీరు thumbnails ఇప్పుడు చూడలేదా? మీరు ఇలా టైప్ చేస్తే ప్రసాద్ బెహ్రా అంటే ఫస్ట్ రైవలరీ వీడియోసే వస్తాయి. పెంచుకుంటారండి, కొందరు అర్థం చేసుకుంటారా, మన కోసమే తిడుతున్నాడు రా, మన కోసమే చెప్తున్నాడు రా, వాడికి ఏంటి అవసరం నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడానికి. నా సిరీస్లో నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాతో పాటు ఉన్న యాక్టర్స్ అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికీ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు రెడ్డి గారు అనే క్యారెక్టర్ కానీ, అతను రత్నబాబుగా చేసినప్పుడు క్యారెక్టర్ కానీ, నాగబాబు అనే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు త్రూ అవుట్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవడిస్తారు అంతా? ఎవడు. ఇప్పుడు జంజాల గారు లేకపోతే పాత సినిమాల్లో అందరికి ఒక స్టోరీ ఉండేది. ఇప్పుడు అవి లేవు. హీరో పక్కన కమెడియన్, హీరో ఏదో ప్రాబ్లంకి వెళ్తాడు, కమెడియన్ కొంతవరకు సపోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి విలన్కి వెళ్ళిపోతుంది, ఇలా రన్ అవుతుంది తప్ప అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండదు. సో నా దాంట్లో అది ఉంటుంది. అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినాలి కదండి. లేదు విన్నా అంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, నో ఇష్యూ. ఇలా ఊపుతాం బాయ్ బాగుంటుంది. కొంచెం వెటకారం ఎక్కువ బాగా అంటే లైఫ్లో కొన్ని చూసిన తర్వాత కోపం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేది వెటకారం ఆపుకొని పంటి కింద అయిపోతుంది కొన్నిసార్లు.